ఫస్ట్ టైం సొల్యూషన్ తీసుకొచ్చాం అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ ఇంకెవరైనా ఉంటే కూడా ఐ విల్ బి ఎంకరేజింగ్ దమ్ అండ్ ఐ విల్ బి సపోర్టింగ్ దమ్. అది పక్కన పెడితే క్లాస్లో మనం ఎంత అద్భుతంగా టీచర్ చెప్పినా, ఒకవేళ వాడు అద్భుతంగా విన్నా సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని వాడు ఎక్స్పర్టైజ్డ్ వేలో ఇంప్లిమెంట్ చేయాలి. ఏం చేయాలి? చేసినప్పుడు నెక్స్ట్ డే వాడు క్లాస్కి వచ్చేటప్పటికి వాడి నాలెడ్జ్ ఎన్హాన్స్ అవ్వద్దు. ఏమవద్దు? అదర్వైజ్ అసలు హోంవర్కే అవసరం లేదు. టీచర్ చెప్పినట్టు అర్థమైపోతే ఇంకా హోంవర్క్ ఎందుకు? అర్థం అయిన దాన్ని లైఫ్లో వాడు ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి అంటే వాడు ఎక్స్పర్ట్ అవ్వాలి. దాంట్లో రకరకాల క్వశ్చన్స్ వాడికి రైజ్ అవ్వాలి. అండ్ దాన్ని వాడు సొంతంగా సాల్వ్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే హీ ఈజ్ మాస్టర్ ఇన్ దట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో వాడు మాస్టర్ అయ్యాడు అనేదానికి ఎప్పుడు మనం చెప్పగలుగుతాం అంటే, టీచర్ చెప్పింది విన్నాడు, అది అట్ట పెట్టుకొని ముందు పీరియడ్లో రివిజన్ చేసి నెక్స్ట్ పీరియడ్ ఎగ్జామ్ పెడితే రాసేసి మార్కులు వస్తే మాస్టర్ అయినట్టు కాదు. am I correct or not? నేను ఒక్క స్కూల్ గురించి మాట్లాడట్లేదు, నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ పీరియడ్లో ఎగ్జామ్ అయితే ముందు పీరియడ్ రివిజన్ ఏంటండి? అసలు ఒక్కసారి నేర్చుకొని నాకు ఇది వచ్చు అనుకుంటే జీవితాంతం గుర్తుండాలి. am I correct or not? ఒకసారి సైకిల్ దొక్కడం నేర్చుకుంటే లైఫ్లో మర్చిపోతాడా? నేను రివిజన్ చేస్తే సైకిల్ ఎక్కలేనంటాడా? అలా ఉండకూడదు. సబ్జెక్ట్ అయినా సరే, నాలెడ్జ్ అయినా సరే, మనం ఏదైనా నేర్చుకుంటే జీవితాంతం గుర్తుండే విధంగా నేర్చుకోవాలి. సింపుల్గా ఇంకొక క్వశ్చన్ అడిగి నేను కన్క్లూడ్ చేసేస్తాను. మనందరికీ తెలిసిన అద్భుతమైన ఫార్ములా a+b². a² + b² + 2ab. ఆన్సర్ అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అందరం కూడా 25+ ఉన్నాం. మేబీ అప్ టు 60-70 దాకా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చొని. ఎవరన్నా జీవితంలో ఇప్పుడు దాకా ఆ ఫార్ములాని వాడారా? అసలు కనీసం ఎక్కడ వాడుకోవాలో తెలుసా? ఇంకెందుకు మనకు ఆ జ్ఞానం? a+b² దాకా కూడా నేను ఎవరు మిమ్మల్ని అడగట్లేదు. ఐఎమ్ ఇంక్లూడింగ్ మీ. ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? సో మన బిడ్డలు కూడా ఈ విధంగానే నేర్చుకున్న చదువుని అలాగే మైండ్లో పెట్టుకొని జీవితాంతం ఉపయోగించకపోతే ఆ చదువుకు అసలు అర్థమే లేదన్న విషయం మనందరికీ అర్థం అవ్వాలి. ఫస్ట్ పాయింట్, నేర్చుకున్నది ఏదైనా సరే తన జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో ముందు పిల్లలకి అర్థం అవ్వాలి. సో మా కంపెనీతో అసోసియేట్ అయిన ప్రతి స్కూల్కి కూడా మేము ఇచ్చే ఫస్ట్ క్వశ్చన్, స్టూడెంట్ షుడ్ ఆస్క్ యూ, టీచర్ని అడుగుతారు, వై యామ్ ఐ లర్నింగ్ దిస్? నేను ఎందుకు నేర్చుకుంటున్నాను? నా జీవితంలో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందో దానికి ఆన్సర్ తెలిస్తేనే నేర్చుకోవాలి. అదర్వైజ్ దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ లర్నింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్. ఎందుకనంటే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వాళ్ళ రియల్ లైఫ్లో అన్న ఉపయోగపడుతుంది. రెండోది, వాళ్ళ హయ్యర్ స్టడీస్ కన్నా బేసిస్ అవుతాయి. అది am I correct అన్న? అట్లీస్ట్ ఆ ప్రాపర్ రీజన్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది, వస్తుంది. సో నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీకు ఇప్పుడు చెప్తున్నాను. 30 స్టూడెంట్స్లో ఎందుకు డిఫరెంట్ మార్క్స్ వస్తాయంటే నథింగ్ బట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. కొంతమందిని ఫోర్స్ చేస్తే కనీసం నియర్ బై 100కి వస్తారు. కొంతమంది అసలు వదిలేస్తారు. కొంతమంది అసలు ఎంతసేపు చెప్పినా వినని వాళ్ళని టీచర్స్ కూడా ఇంకా తట్టుకోలేక వదిలేస్తారు. సో ఇది లేకుండా 30 మందికి 30 ఎస్ నాకు ఇది కావాలి అని ఎప్పుడైతే వాళ్ళు వినడం మొదలు పెడతారో టీచర్ జాబ్ సింప్లిఫై అవుతుంది. అండ్ టీచర్ నేర్పించిన ఆ 40-45 మినిట్స్ పొటెన్షియల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది. అంతేకాకుండా వాళ్ళు నేర్చుకున్న దాన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళు అద్భుతంగా ప్రాక్టీస్ చేయాలి అంటే నార్మల్ నోట్బుక్స్, పెన్స్, వర్క్స్ ఇవన్నీ రెగ్యులర్గా చూస్తుండేటివి. అవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెస్ బోర్డ్ తీసుకోండి, లేకపోతే క్యారమ్ బోర్డ్ తీసుకోండి. ఆర్ యూ అండర్స్టాండింగ్ అన్నట్టు? లేకపోతే లూడో గేమ్ తీసుకోండి, లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ కార్డ్ గేమ్స్ వచ్చేస్తున్నాయి. వీటిల్లో పిల్లలు చాలా అటెంటివ్గా ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నారు. సో అదే రకంగా వై డోంట్ ఐ మేక్ ద సేమ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ ఎ వెరీ ఎకనామికల్ వే. ఈచ్ స్కిల్కి చాలా మహా అంటే మీకు 20-30 రూపీస్ కన్నా ఎక్కువ ఖర్చు కాకుండా ఒక్కొక్క స్కిల్కి. ఇంగ్లీష్ అంటే ఒక స్కిల్,
సైన్స్ అండ్ సోషల్ అంటే లైఫ్ స్కిల్స్ అంటాం మేము, అది ఒక స్కిల్. లాజికల్ థింకింగ్ అంటే మ్యాథమెటిక్స్ అంటాం, అది ఒక స్కిల్. ఇవి కాకుండా 3 జనరల్ స్కిల్స్ ఉన్నాయి. ఒకటి మెమరీ మేనేజ్మెంట్. సో మెమరీని ఎప్పుడు కూడా తీసుకున్నది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకునే విధంగా ట్రైన్ చేయాలి. అది ఎప్పుడు చేయాలి? నర్సరీ నుంచి 3rd క్లాస్ లోపల వాళ్ళకి ప్యూర్గా ఉంటుంది మైండ్. అప్పుడు కానీ మనం అవుట్ చేసి వదిలితే 4th క్లాస్ నుంచి వాళ్ళకై వాళ్ళే ప్రతిదీ నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్గా థింక్ చేయాలి. ఊరికే జస్ట్ మా టీచర్ చెప్పింది నేను రాశాను, ఒక్క 2 నెంబర్లు మార్చి క్వశ్చన్ ఇచ్చినా సరే మా టీచర్ ఇది చెప్పలేదు ఎగ్జామ్లో అని చెప్పింది. అలా ఉండకూడదు. క్రియేటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవ్వాలి. జస్ట్ సేమ్ నెంబర్స్ ఇస్తేనే రాస్తున్నారు, నెంబర్ మార్చినా కూడా కంప్లైంట్ ఆన్ ద టీచర్. మా టీచర్ ఇది చెప్పలేదు, ఇది ఎగ్జామ్లో ఇచ్చింది. నో, దట్ షుడ్ నాట్ బి ద కేస్ కదా. ఎందుకంటే టీచర్ ఇచ్చిన ప్రాబ్లమ్సే వాళ్ళ లైఫ్లో వస్తాయన్న గ్యారంటీ లేదు. సో మెనీ అదర్, అది బేస్డ్ అండ్ ఫండమెంటల్ మాత్రం. అక్కడి నుంచి వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. దానికి క్రియేటివ్ థింకింగ్ అండ్ ఆల్సో ద విజువల్ స్కిల్స్. కళ్ళ ముందు కొన్నిసార్లు మనకు ఒక 10 రంగులు వేసి ఎల్లో కలర్ పిక్ చేయమంటే చూస్తూనే ఉంటాము, ఎల్లో అక్కడే ఉంటుంది, బట్ మనం దాన్ని తీయలేని పరిస్థితిలో ఉంటాం ఒకసారి. సో ఆ విజువల్ స్కిల్స్ అంటే కళ్ళతో చూసింది బ్రెయిన్కి కనెక్ట్ అయ్యేదాన్ని విజువల్ స్కిల్స్ అంటారు. సో ఈ 3 జనరల్ స్కిల్స్, మెమరీ, క్రియేటివిటీ, విజువల్. ఒకసారి అందరూ చెప్పండి, మెమరీ, క్రియేటివిటీ అండ్ విజువల్. ఈ 3 జనరల్ స్కిల్స్ని మనం డెవలప్ చేస్తే ప్రపంచంలో దేన్నైనా నేర్చుకోగలుగుతారు పిల్లలు. సో ఫస్ట్ ఈ 3 ఫండమెంటల్స్ని మేము ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్స్. ప్యారలల్గా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి లాజికల్ థింకింగ్ అంటే మ్యాథమెటిక్స్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంగ్లీష్. సో ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ స్కాలర్ అని చెప్పి మేము మా కిట్కి నేమ్ పెట్టాము. సో ఇంగ్లీష్ అనేది కామన్లీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇంగ్లీష్ గొప్పది అని నేను అనను, కానీ ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ ప్రపంచంలో ఏ మూలకు పోయినా అర్థమయ్యే భాష కాబట్టి దానికి ఇంపార్టెన్స్ వచ్చింది. తెలుగు ఇంకా గొప్పదని నేను చెప్పుకోగలుగుతాను, ఎందుకంటే నా మాతృభాష కాబట్టి. అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మనము ఇండియాలోనే ఉంటేనో లేకపోతే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉంటేనో ఒక తెలుగు వర్కౌట్ అవుతుంది, నార్త్కి వెళ్తే హిందీ వర్కౌట్ అవుతుంది. అదే దేశం దాటి ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ లాంగ్వేజెస్ని అప్డేట్ కాలేం కాబట్టి ఇంగ్లీష్ అనేది మనకు కామన్లీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. అదే ఒక హిందీ వ్యక్తితోటి నాకు తెలుగు ఒక్కటే వస్తే ఇక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడం. సో అందుకని ఒక కామన్ ప్లాట్ఫామ్గా ఇంగ్లీష్ ఉంది కాబట్టి దాని మీద కూడా ఇచ్చాము. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ సైన్స్, సోషల్. సైన్స్ స్కిల్స్ అంటే టెక్నికల్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ స్కిల్స్. అండ్ కమింగ్ టు ద సోషల్ స్కిల్స్ అంటే మొత్తం మన ఎకానమీ అంతా దాని మీద రన్ అవుతుంది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి. సో ఆ రెండింటిని కలిపి లైఫ్ స్కిల్స్గా డిజైన్ చేసాం. సో దీస్ ఆర్ ద టోటల్ 6 skills యాజ్ ఎ కిట్ వీఆర్ ఫార్మింగ్ ఇన్ ఐక్యుమేట్. క్యాన్ ఎనీబడి హెల్ప్ మీ సార్ దట్ బ్యాగ్ సంబడి? మేడం ఎవరైనా ఒకసారి ఆ బ్యాగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. నేను ఎప్పుడో వచ్చిన 1 సో నెక్స్ట్ బిఫోర్ ఫినిషింగ్ దట్ ఐక్యుమేట్ మ్యాథమెటిక్స్ ల్యాబ్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ప్రతి మెథడ్ కూడా 1 ఇవ్వండి మేడం, నేను చూపిస్తాను. దిస్ ఇస్ లాజికల్ థింకింగ్ జీనియస్ అని చెప్పి ఇది హోంవర్క్ కిట్ ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైతే ఇలాంటి కిట్ ఇంటి దగ్గర ఉంటుందో రాగానే దానికి సంబంధించిన కార్డ్ ఇస్తారు, గేమ్ కార్డు తీసుకొని వచ్చి గేమ్ ఆడినట్టు ఆడతారు. బట్ వాళ్ళకి చెప్పిన మొత్తం సబ్జెక్ట్ని ఎక్స్పర్టైజ్ అయిపోతారు. ఈ ఒక్కసారి గేమ్ ఆడిన తర్వాత నాట్ రిక్వైర్డ్, జస్ట్ ఐ విల్ జస్ట్ షో యూ దిస్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ కెన్ షో యూ. సో ఇదైతే మీకు విజిబుల్ కదా, జస్ట్ ఒక బాక్స్ ఉంటుంది, దీంట్లో కొంత మెటీరియల్, ఒక ట్రే ఉంటుంది, ఆ ట్రేలో ఒక టెంప్లెట్ ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది మీరు స్కూల్లో నెక్స్ట్ మీరు విజిట్కి వెళ్ళినప్పుడు యూ కెన్ ప్రాక్టికల్లీ సీ దిస్ పర్టికులర్ థింగ్స్. సో ఇట్లాంటి హోంవర్క్ కిట్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాం మనం. సో రాగానే దాన్ని తీసుకుంటాడు, ఆడుతుంటాడు. కానీ ఆడుతున్నాడు అని మనం అనుకుంటాం, కానీ మొబైల్ని పక్కన పెట్టేస్తాడు. ఏమై కరెక్ట్ అన్నట్టు అదే ఫస్ట్ మేజర్ డ్రాబ్యాక్. అది నేను అడిగితే బాగున్నదని చెప్పి పిల్లలు మళ్ళీ ఏమన్నా అనుకుంటారని చెప్పి చెప్పలేదు. కానీ ఐ హోప్ మా పేరెంట్స్ అందరూ మనసులో ఉండేది, నా మనసులో ఉండేది కూడా ఒకటే అనమాట. దాన్ని పక్కన పెట్టేయాలి. ఏంది అనేది మనం మాట్లాడుకుందాం, వాళ్ళు విన్నారో లేదు నాకు తెలియదు. దాన్ని పక్కన బట్టి దీని మీదకి రావాలన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వచ్చేసి టకటకా గేమ్ తీసి ఆడతారు. 12 కార్డ్స్ ఉంటాయి దీంట్లో, ఒక్కొక్క కార్డు ఒక్కొక్క చాప్టర్. ఏంటి ఒక్కొక్క కార్డు ఒక్కొక్క చాప్టర్. ఆ చాప్టర్ అయిపోద్ది అనమాట ఆ కార్డుతో గేమ్ ఆడితే. వాడు 1 టైం ఆడటం కాదు కదా, పేరెంట్ని కూడా కూర్చోబెట్టుకుని ఆడతాడు. ఎందుకంటే టైం లిమిట్ సెట్ చేసామన్నమాట. దాని కింద ఆ కార్డుకి ఇచ్చుంటాం, నువ్వు 1 minute కానీ ఫినిష్ చేస్తే నీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి.
30 సెకండ్స్లో ఫినిష్ చేస్తే ఇన్ని పాయింట్స్ వస్తాయి, 2 మినిట్స్లో ఫినిష్ చేస్తే ఇన్ని పాయింట్స్. సో ఫస్ట్ టైం ఖచ్చితంగా 2 మినిట్స్ కన్నా ఎక్కువే తీసుకుంటుంది. ఆ తర్వాత వాడు అప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ 30 సెకండ్స్ రీచ్ అవ్వడానికి హీ విల్ బి డూయింగ్ ఇట్. అంటే అరౌండ్ 15 to 16 క్వశ్చన్స్, 7 to 8 క్వశ్చన్స్ అని 2 టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇన్ని క్వశ్చన్స్ని 30 సెకండ్లో ఆన్సర్ చేస్తారు. మీ పిల్లల్ని మీరు గమనించవచ్చు. అప్పుడు మీరు అనుకోవచ్చు, నా కొడుకు ఐఐటిలో సీట్ అనేది గ్యారంటీ. ఎందుకంటే 30 సెకండ్లో ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అది గట్టిగా మై పాయింట్. ఇక్కడ 7 క్వశ్చన్ల నుంచి